I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our aim is to make you fertile. Causes of blocked tubes. మనకు ఫెల్లోపియన్ ట్యూబ్స్ ట్యూబల్ ప్యాథాలజీ ఆల్మోస్ట్ 30% ప్రివలెన్స్ ఉందండి. సో ట్యూబ్స్ మనకి ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ట్యూబ్స్ ఓపెన్గా ఉండడము, పేటెంట్ ట్యూబ్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలన్నా లేదు, ఒకవేళ డాక్టర్ ఐయుఐ ఒకవేళ గైడ్ చేసినా కూడా ట్యూబ్స్ ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ట్యూబ్స్ అనేది ఏమంటే మనకు మీటింగ్ పాయింట్, ఎగ్కి స్పర్మ్కి మీటింగ్ పాయింట్. ఇది ఫెల్లోపియన్ ట్యూబ్స్. సో ఒకవేళ ఓవ్యులేషన్ అయిన తర్వాత ట్యూబ్స్ ద్వారా ఇవి ఎగ్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలాగే స్పర్మ్స్ వెజైనా ద్వారా స్విమ్ చేసుకుంటా ఎగ్ రీచ్ అవ్వాలంటే త్రూ ట్యూబ్స్ ద్వారా ఎగ్ రీచ్ అవ్వాలి. సో ట్యూబ్స్ అనేది మీటింగ్ పాయింట్. సో బ్లాక్ ట్యూబ్స్ ఏ కండిషన్స్ లో చూస్తాము. అసలు ట్యూబ్స్ ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాం? ఒకవేళ పేషెంట్ మనం వచ్చినప్పుడు మనకు ట్యూబ్స్ ఎవాల్యుయేషన్కి 3-4 టైప్స్ ఉన్నాయి. ఒకటి హెచ్ఎస్జి, హిస్టెరోసాల్పింగోగ్రామ్. ఇది మనకు ఎక్స్రే మెషిన్ ఉండాలి. సో ఇది మనం డయాగ్నోస్టిక్ ల్యాబ్ లో అడ్వైస్ చేస్తాము. సో కింద నుంచి డై పుష్ చేస్తాము. కింద నుంచి డై పుష్ చేసి డై అంతా యుట్రస్ ఫిల్ అయిన తర్వాత ట్యూబ్స్ గుండా స్పిల్ అవుతుంది. అప్పుడు ఎక్స్రే ఫిల్మ్ తీసుకుంటాం. సో ఆ డై అనేది మనకు రేడియో ఓపెక్ కాబట్టి వైట్ లాగా కనపడుతుంది. స్పిల్ అండ్ యుట్రైన్ క్యావిటీ అంతా మనకు వైటిష్ కలర్ లో కనపడుతుంది. దాన్ని బట్టి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా, ఉంటే ఎక్కడ బ్లాక్ ఉన్నాయి, మధ్యలో బ్లాక్ ఉన్నాయా, ఎండ్ లో బ్లాక్ ఉన్నాయా, ప్రాక్సిమల్ లో బ్లాక్ ఉన్నాయా తెలుస్తుంది. ఇంకొక టెస్ట్ సోనోసాల్పింగోగ్రామ్. దీంట్లో ఏం చేస్తారంటే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చేస్తారండి. ఇది కూడా అంతే. కింద నుంచి డై పుష్ చేస్తాం. డై పుష్ చేసిన తర్వాత త్రూ ట్యూబ్స్ స్పిల్ అవుతుందా లేదా అనేది మనము టీవీఎస్, ట్రాన్స్ వెజినల్ అల్ట్రాసౌండ్ ద్వారా చేస్తాం. సో హెచ్ఎస్జి కంటే ఎస్ఎస్జి కొంచెం లెస్ పెయిన్ఫుల్ ఉంటుంది. సో చాలా మందికి ఎస్ఎస్జి అడ్వైస్ చేస్తాం. ఇంకొక టెస్ట్, ఒకవేళ ఈ 2 టెస్ట్లలో మనకు క్లారిటీ లేదు, పేషెంట్ బాగా యాంగ్జైటీగా ఉన్నారు, ఒకవేళ బ్లాక్ ఉండి సస్పీషియస్ ఉండి ఒకవేళ ఓపెన్ చేయాలి అనుకుంటే పేషెంట్ కి మనకు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ ఫాలోడ్ బై ట్యూబల్ క్యాన్యులేషన్ చేస్తాం. సో దాంట్లో మనం ఏం చేస్తాము, లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ ద్వారా స్కోప్ ఇన్సర్ట్ చేసి మిథిలిన్ బ్లూ డై ఉంటుంది, డై పుష్ చేస్తాం. సో త్రూ లాప్రోస్కోపీ ద్వారా డై స్పిల్ అవుతుందా లేదా చూస్తాం. అది లాప్రోస్కోపీ ద్వారా కన్ఫర్మ్ చేస్తాం. ఒకవేళ డై స్పిల్ అవ్వలేదు అంటే త్రూ హిస్టోస్కోపీ ద్వారా క్యాన్యులాస్ ఉంటాయి, ట్యూబల్ క్యాన్యులాస్. ఈ బ్లాక్ ఓపెన్ చేయడానికి దొరుకుతాయి మనకు. దాని ద్వారా మనం బ్లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో చాలా బ్లాక్స్ ఓపెన్ అయిపోతాయి, కొన్ని బ్లాక్స్ మనం ఓపెన్ చేయలేం. ఇది ట్యూబ్స్ ఎవాల్యుయేషన్. అసలు బ్లాక్ అవడానికి రీజన్స్, ఫస్ట్ రీజన్ అందరికి భయపడిపోతారు ట్యూబ్స్ టెస్ట్ అంటేనే యాంగ్జైటీ. సో యాంగ్జైటీ వల్ల ఏం చేస్తారంటే ఈ పెల్విక్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ట్యూబ్స్ కూడా స్పాజమ్ లోకి వెళ్ళిపోతాయి. సో మనం టెస్ట్ చేసి డై పుష్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ట్యూబ్ స్పాజమ్ లోకి వెళ్ళినప్పుడు ఈ డై యుట్రైన్ క్యావిటీలోనే ఉంటుంది. సో ట్యూబ్స్ ద్వారా స్పిల్ అవ్వదు. సో మెయిన్ యాంగ్జైటీ, టెన్షన్ అదొక మెయిన్ రీజన్ అండి. ఇంకొక రీజన్, ట్యూబ్స్ లో ఏమన్నా పెథాలజీ ఉంది, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంది. కామన్ గా ట్యూబ్స్ లో వచ్చే ఇన్ఫెక్షన్ మనకు క్లమీడియా, గనోరియా. సో వాటికి ట్యూబ్స్ అఫినిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ ట్యూబ్స్ అంతా ఆ మ్యూకస్ ప్లగ్స్ చేరి ఆ ఇన్ఫ్లమేషన్ మెటీరియల్ ద్వారా ట్యూబ్స్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఇంకొకటి మనకు ఇండియాలో మోస్ట్ ప్రివలెంట్ ట్యూబర్కులోసిస్, జెనిటల్ ట్యూబర్కులోసిస్ కూడా మనకు ఒక్కొక్కసారి ట్యూబ్స్, ఎండోమెట్రియము, యుటరస్ ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మన ఫోటోలో చూసినట్టు ఫైబ్రాయిడ్స్. ఒకవేళ ఫైబ్రాయిడ్స్, పెద్ద ఫైబ్రాయిడ్స్, లేటరల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఒక్కోసారి ట్యూబల్ అనాటమీ చేంజ్ అయిపోయి కంప్రెషన్ వల్ల కూడా మనకు ట్యూబ్స్ బ్లాక్ అయిపోతుంది. ఇంకొక మెయిన్ ఏంటంటే పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. సో దీంతో ఏమనంటే మనకు జెనిటల్ ఆర్గాన్స్ లో ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇవంతా అడెహేషన్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. సో ట్యూబ్స్, యుటరస్, వెనకలుండే బవళ్ళు, ముందరుండే బ్లాండ్ అంతా అడెహేషన్స్ ఒక ఫ్రోజన్ పెల్విస్ లాగా అయిపోతుంది. అలాంటప్పుడు కూడా మనకు బ్లాక్ ట్యూబ్స్ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ కింద వెజైనా ద్వారా కాకుండా త్రూ ట్యూబ్స్ ద్వారా కూడా పెరిటోనియంలో స్పిల్ అయిపోయి ఫుల్ అడెహేషన్స్ ఫామ్ అయిపోతాయి. దాని వల్ల కూడా మనకు బ్లాక్ ట్యూబ్స్ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ ఆఫ్ బ్లాక్ ట్యూబ్స్. ఇంకొకటి ఏదైనా సర్జరీస్ చేశారు, రిపీటెడ్ సర్జరీస్ చేశారు, ట్యూబ్స్ లో సర్జరీస్ చేస్తారు, ఓవరీస్ లో సర్జరీస్ చేస్తారు, దానివల్ల ట్యూబ్స్ కూడా అనాటమీ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ అన్ని కాజెస్ వల్ల మనకు ఒక్కోసారి ట్యూబ్స్ లో కొంతమందికి ఏసింటమాటిక్, ఏమీ రీజన్ ఉండదు, అదొకసారి ఏమి ఎవాల్యుయేట్ చేసినా కూడా అన్ని నార్మల్ ఉంటుంది. ఇంకొంతమందికి ట్యూబ్స్ లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనకు ట్యూబ్స్ లో నిలబడదు కాబట్టి వాళ్ళకి సర్జరీ చేస్తాం. సర్జరీ చేసి మనకు ఈ ట్యూబ్స్ అనేది రిమూవ్ చేస్తాం, సాల్పింగెక్టమీ అంటాం. సో దాని వల్ల కూడా ట్యూబ్స్ ఫంక్షనల్ ట్యూబ్స్ ఉండవు.
ఇంకొంతమందికి ఎంటీపీస్ అండి, టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేస్తాం. ఒకవేళ క్వాక్స్ కానీ ఏదైనా ఇన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ లో ఏమవుతుందంటే ఈ ఎంటీపీస్ వల్ల రిపీటెడ్ ఎండోమెట్రియల్ క్యూరెట్ ఓవర్ జెలస్ క్యూరెట్ చేసినా కూడా ఒక్కొక్కసారి మల్టిపుల్ ఎంటీస్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్కోసారి ట్యూబ్స్, యూట్రస్ నుంచి ట్యూబ్స్ స్ప్రెడ్ అయ్యి కూడా మనకు రావచ్చు. ఒక్కోసారి రప్చర్డ్ అపెండిక్స్, సో దీని దగ్గరగా అపెండిక్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ అపెండిక్స్ రప్చర్ అయినా కూడా ఆ ఏరియా అంతా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఒక ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, అడెహెషన్స్ ఫామ్ అవ్వచ్చు. కాబట్టి దానివల్ల కూడా బ్లాక్డ్ ట్యూబ్స్ ఉంటుంది. ఇవన్నీ మనము పేషెంట్ వచ్చినప్పుడు ఎవాల్యుయేట్ చేస్తే స్కాన్ ద్వారా, మనకు అల్ట్రాసౌండ్ ద్వారా, స్కాన్ ద్వారా ట్యూబ్స్ లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎట్లా కరెక్ట్ చేయొచ్చు, ఒకవేళ ఏమన్నా ఇది కరెక్ట్ చేసే ప్రాబ్లమా, లేదంటే ఒకవేళ బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే IVF అడ్వైస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.